హాయ్ అండి. ఈరోజు మనం చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉండే గోంగూర స్వీట్ పొటాటో ఎగ్ కర్రీ చేసుకుందాం. ఈ కాంబినేషన్లో తినని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేస్తే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసిన ఆనియన్ వేసి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అలాగే కట్ చేసిన 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి వన్స్ ఫ్రై చేసిన తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తరువాత కట్ చేసిన ఒక 2 పెద్ద టమాటో ముక్కలు వేసుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి టమోటాలను మగ్గనివ్వండి. ఇలా మగ్గిన తరువాత ముందే వాష్ చేసిన గోంగూర వేసుకోండి. గోంగూర ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మగ్గాలి. ఇప్పుడు మనం ముందే కడిగి పెట్టుకున్న చిలగడ దుంప వేసుకొని ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ ఉడకనివ్వండి. చిలకడ దుంప ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడ కారం వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అలాగే రుచికి సరిపడ సాల్ట్ వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందే ఉడికించుకున్న గుడ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోండి. అంతే, ఇట్స్ డన్. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చిలగడ దుంప కోడిగుడ్ల కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.